డైరెక్ట్గా పాయింట్ అంటే పోయేలా ఉన్నావు. ఫస్ట్ రిలాక్స్ అవ్వు. ఇప్పుడేమైంది? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, విరిగేది ముల్లే కదండి. ఆకు కదా బొక్క. నువ్వేంటి సామెత మార్చావు? నేను రాత్రంతా బాగా పాడాను, నువ్వు రాత్రంతా బాగా ఆడావు. నా రాజ్య సారీ. నల్ల నల్లని చీర జారుతున్నది సంజ. ప్రేమ కాదా? అమ్మ మహానటి, ఇది మీ ఏరియాలో కాదులే, పోలీస్ రైడ్లు జరగవు. ఇది కొంచెం కాస్ట్లీ ఏరియా. నా ఫ్లాటు. నువ్వు ఆ మంగళసూత్రం తీసి. ఓడి దీని పర్ఫార్మెన్స్. రెస్పెక్ట్ వద్దినా. ఎవరికి వదినా? ఎవరా వదినా? వదినా 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 ఎవరో లేరు కదా. నువ్వు ఇంకా తీయలేదా? నువ్వు తీస్తావనని నీమంటావా? నువ్వు ఇలా అనవలే కానీ నేనే తీస్తా. ఎక్కడ్రా వదినా? నీకు నీ బాబుకి చిప్పు దొబ్బిందా? నా జీవితంతో ఆడుకుంటున్నారు, అయినా దీని ముందు నన్ను కొడతావా? అన్నీతో అలా మాట్లాడొచ్చా మతి గారు? మరిది గారా? రేయ్, ఇందాక నుంచి వదినా వదినా అంటున్నావు. దీనా అన్న, తమ్ముడు, వదిన, మరిది. రే, మీ నాన్నేమో నువ్వు నా అల్లుడు, నేను నీ మామగారు అంటాడు. నువ్వేమో ఇది నా వదిన, నేను మరిది అంటున్నావు. అదేమో నువ్వు నా అన్నయ్య, నేను నీ తమ్ముడు అంటుంది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? రేయ్, మేం పెళ్లి చేసుకున్నాం. ఏంటి? ఇప్పుడు మేం భార్యాభర్తలం. ఫస్ట్ టైం కదా, కొంచెం షాక్లో ఉన్నాడు. నువ్వేం కంగారు పడుకో, నేను చెప్తా. రే, రాత్రి జరిగింది పెళ్లి కాదు, ఫస్ట్ నైట్. ఓ గట్టిగా మాట్లాడితే చిలక్ కొట్టుడు. నువ్వు టెన్షన్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, తగ్గిపోద్ది. ఫస్ట్ టైం కదా, షాక్ లో ఉన్నాడు. వాడికి అర్థమయ్యేలా నేను చెప్తాను. రేయ్, మళ్ళీ చెప్తున్నా విను. అన్న, వదిన, మేం భార్యాభర్తలం. మరి రాత్రంతా పొద్దున్నే పెళ్లి చేసుకున్నాం. రే, ఒక్క రాత్రిలో పెళ్లి అంటే నాకు 20 పెళ్లిళ్ళు అవ్వాలరా. నేను నీలా కాదు కదరా. రే, మీ నాన్నకి మాట ఇచ్చారా? అందుకే దీనికి 20,000 ఇచ్చా. నేను 40 ఇచ్చా. అరుస్తున్నానా? అమ్మ దీనమ్మ, ఒక్క రాత్రికి 60,000. అంతేం చేసేవారు? అంత బిల్లేసింది. అయినా మీ నాన్నకి నేను మగాన్ని చేస్తా అని చెప్పా, మొగుణ్ణి కాదురా. మొగుడు కూడా మగాడే కదా మతి గారు. రే, నిన్ను ట్రైన్ అవ్వమంటే దీనికి ట్రైనింగ్ ఇచ్చావేంట్రా? పీడికి నేర్పమంటే నువ్వు నేర్చుకున్నావేంటే? రే, లాస్ట్ టైం చెప్తున్నా, రెస్పెక్ట్ వదినా. రే, నేను మీ నాన్న ఎలా ఫేస్ చేయాలరా? ఇదే ఫేస్ తో ఫేస్ చేద్దాం. నువ్వు ఉండరా ఫస్ట్. ఈ వర్షం పక్కన పెట్టు, ఈ వర్షం చెప్పు. ఆయన చెప్పారు కదా మతి గారు, ఆయన మాటే నా మాట. ఈడో వేదాంతి, నువ్వు సిద్ధాంతి. మర్యాద. సిద్ధాంతి గారు, ఇదంతా కాదు. ముందు 60 ఇచ్చా, ఇప్పుడు 40 ఇస్తా. మొత్తం 1,00,000 రౌండ్ ఫిగర్. ఇవన్నీ డ్రామాలు ఆపేసి నువ్వు బయలుదేరు. ఏమండి, వదిన నేర్పిస్తావరా? అంకుల్ గారు, నువ్వేంట్రా ఇక్కడ?
మావాడెక్కడ? అంకుల్ నాన్న నా కొడుకు వచ్చాడు. ఆ? ఎవరు అమ్మాయి? నీ గర్ల్ ఫ్రెండా? నా కబాయి కోళ్ళ? అంకుల్ రే రాత్రి మాటిచ్చా పొద్దున కల్లా నిజం చేసావు కదరా. కాబోయే కోడలు కాదు నాన్న, మీ కోడలే. కోడలి పిల్ల, కోడలి పిల్ల. రాయ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావురా. అంకుల్ సమయానికి వీళ్ళ అమ్మ కూడా ఇంట్లో లేకుండా పోయింది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అమ్మా ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం. అంకుల్ నువ్వు ఉండరా, ఆనందంతో కాలు చేతి ఆడట్లేదు నాకు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. హారతి తీసుకోమ్మా. నువ్వు కూడా తీసుకోరా. లోపల రమ్మా. అంకుల్ ఏంట్రా నీ గోలా? ఆ? అర్థమైంది. కుడికాలు లోపల పెట్టమ్మా. రామ్మా, రారా. చేసిందంత చేసి అమ్మా ఏంటి కదులుతుంది అంకుల్? అసలు సడన్గా పెళ్ళిరా. అంకుల్ నువ్వు ఉండరా, నువ్వు చెప్పమ్మా. అంకుల్ నీ తొందర ఏంట్రా, వాళ్ళ లవ్ స్టోరీ వాళ్ళని చెప్పని. అది కాదు అంకుల్. నువ్వు చెప్పమ్మా. దేవుడా నువ్వు ఉంటావయ్యా. మీరే చెప్పండి. పర్లేదు చెప్పండి. రే నాకు సిగ్గేస్తుంది. మీరే చెప్పండి. రే ఈ నన్ను తప్పనితో అడుగుతున్నాడు. అంకుల్ నేను చెప్తా అంకుల్. నిన్నెవడు అడిగాడురా? సడన్ గా సర్ప్రైజ్ ఏంట్రా? పెళ్లి చేసుకుని వచ్చారు. రే అమ్మ గురించి నువ్వేం టెన్షన్ పడకు, దాన్ని ఎలాగే నేను ఒప్పిస్తాను. అది కాదు కానీ ఫస్ట్ మీ లవ్ స్టోరీ చెప్పండి. మా వాడు పెళ్లి దాకా వచ్చాడంటే మినిమం 1 year అయి ఉంటుంది. నా తెలియకుండా బాగానే మెయింటైన్ చేసారా? అది కాదు అంకుల్. ఏది కాదురా, నేను రాత్రి చెప్పొచ్చుగా. నిన్న రాత్రి కూడా చాలా ప్రేమగా అడిగానమ్మా. ఆయన నాతో చెప్పడానికి మీకు భయం ఏంట్రా? నా కొడుకు పెళ్ళి ఎంత గ్రాండ్గా చేద్దాం అనుకున్నాను రా. పర్లేదు, మొత్తానికి నాకు కొడుకు పెళ్ళి అయింది. నాకది చాలరా. ఇంతకు మీరిద్దరు ఫస్ట్ టైం ఎక్కడికి కలిసారు చెప్పలేదు? నిన్న రాత్రే కలిసాం నాన్న. నిన్న రాత్రి కలిసి పొద్దునే పెళ్లి చేసుకున్నారా? నువ్వు నా కొడుకురా. సేమ్ అలాగే. చెట్టు ఒకటి అయితే విత్తనం ఇంకోటి అవుతుందా? నా లవ్ స్టోరీ లాగానేరా సేమ్ నీది కూడా. నా లవ్ స్టోరీ ఏంటంటమ్మా, ఇప్పుడు ఎందుకు నాన్న? ఇప్పుడు ఎందుకంటా వింటరా, నీకు తెలిస్తే సరిపోతుందా?
కోడలు పిల్లకు కూడా తెలియాలి కదా. మ్మ్. నాది కూడా సేమ్ మీలాగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నీకు అర్థం కావట్లేదు అంకుల్. నాకు ఇప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. ఏయ్, ఇన్ని రోజులు నేను చాలా అపార్థం చేసుకున్నాను రా. మ్మ్. నువ్వు మగాడివిరా, నా కొడుకురా. అంకుల్ నేను చెప్పేది ఒక్కసారి వినండి అంకుల్. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? అయినా అంకుల్ ఏంట్రా అంకుల్? కాల్ మీ డాడ్. డాడీ డాడీ ఒకసారి నేను చెప్పేది వినవా? మామయ్య గారు మీ లవ్ స్టోరీ చెప్పండి. నీ తర్వాత వింటాను. ముందు నా కోడలికి లవ్ స్టోరీ చెప్పని. నువ్వు అంకులో మామయ్యో డాడీయో తర్వాత నేను చెప్పలేదంటే మాత్రం బాగోదు. మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? నా కోడలికి లవ్ స్టోరీ చెప్తూ ఉంటే నువ్వు వినమ్మా. చెప్పండి మామయ్య గారు. ఒకరోజు దేవుడి దర్శనం కోసం గుడికి వెళితే అక్కడ దేవత దర్శనం జరిగి తనే మీ అత్తయ్య వాళ్ళమ్మ. ఆ రోజు మోగింది గుడిలో గంట కాదు, నా గుండెల్లో గంట. చూడగానే తన్ని పెళ్లి చేసుకోవాలనిపించింది, కానీ కుదరలేదు. వారం తిరిగే లోపు ఒప్పించా, నెల తిరిగే లోపు అదే గుడిలో పెళ్లి చేసుకున్నా. అవునా మామయ్య గారు? ఆ గుడే నా పెళ్లి మండపం, ఆ గుడి గంటలే నా పెళ్లి బాజా భజంత్రీలు, శతగోపురమే జీలకర్ర బెల్లం, అక్షింతలే తలంబ్రాలు, ప్రసాదమే పెళ్లి భోజనం, గుడికొచ్చిన భక్తులే బంధుమిత్రులు. బడ్జెట్లో అయిపోయిందనమాట. మాకే 60,000 అయింది. ఇంకెంత అవుతుందో ఏంటో. 60,000 ఏంట్రా? 20,000 ఇస్తా. సరే. అమ్మయ్యా దొరకలేదు కదా. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. తీసుకో. ఇది కాదురా, అది అదే ఇది కాదురా, ఫ్లవర్స్ ఫ్లవర్స్ తెచ్చావా? నీకు దన్నోరా బాబు, వెళ్ళు. అరే నాకు భయం వేస్తుందిరా. నీ భయం నేను పోగొడతాలే కానీ నువ్వు బయటికెళ్ళు, నువ్వు లోపలికి రా. బయట తాళం వేసి వెళ్తాను, లోపలికి వెళ్ళి కానిచ్చి తాళాలు ఇయ్యి. నల్ల నల్లని చీర జారుతున్నది సంజ. మేము భార్యాభర్తలు. ఇచ్చి ఒక అమ్మాయిని సెట్ చేయరంటే నువ్వు చేసిందేంట్రా? నాన్న మామయ్య గారు ఉంగరం ఏలికి ఉంగరం చెంపు చేటల సంసారం చీకటి చేరం పసుపు దారం ఊహకందని బిడ్డు